హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ క్రేవింగ్స్ టీవీ. ఈ రోజు మనం తెలుగు ట్రెడిషనల్ రెసిపీ అయిన హోమ్ మేడ్ తూర్ అప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మినపప్పు పెసరపప్పుతో చేసే ఈ అప్పడాలు వన్స్ ప్రిపేర్ చేసుకుంటే మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలానే క్రిస్పీగా ఉంటాయి అండ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నాది గ్యారెంటీ. మన తెలుగింట్లో సమ్మర్ సీజన్ అంటే అప్పడాలు వడియాలు కంపల్సరీ కదా. మార్కెట్ లో దొరికే అప్పడాల కన్నా ఈ హోమ్ మేడ్ అప్పడాలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి అండ్ దీంట్లో ప్రిజర్వేటివ్స్ లేవు. హోమ్ మేడ్ టేస్ట్ కూడా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ముందుగా మినపప్పు పెసరపప్పుని బాగా వాష్ చేసుకుని ఎండపెట్టుకోవాలి. ఎండపెట్టుకున్న తర్వాత ఆరిన తర్వాత ఇలా పౌడర్ గా చేసుకోవాలి. ఇక్కడ నేను కరెక్ట్ కొలత ఎలా తీసుకున్నానంటే 1 kg మినపప్పుకి 250 grams పెసరపప్పు తీసుకున్నాను. ఈ కారం వచ్చేసి సీమ్ మిరపకాయలతో చేసిన కారము. అది వచ్చేసి కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి ఈ అప్పడాలకి టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది. ఇక్కడ నేను 2 tablespoons యాడ్ చేసుకున్నాను. సీమ్ మిరపకాయల కారం దొరకకపోతే నార్మల్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మిరియాలని పొడి చేసుకొని 1 tablespoon మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. పాపడ్ కారం వచ్చేసి 1 tablespoon యాడ్ చేసుకోండి. ఇది మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది, అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ. నేను డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తాను. ఆల్టర్నేటివ్ గా మీరు బేకింగ్ సోడా కూడా యూస్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడా వచ్చేసి 1 tablespoon యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర పాపడ్ కార్ లేకపోతే మాత్రం బేకింగ్ సోడాని 2 tablespoons యాడ్ చేసుకోండి. 1 tablespoon ఇంగువ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే నేను ఇక్కడ 1 tablespoon యాడ్ చేసుకుంటున్నాను. మీరైతే మీ టేస్ట్ కి తగ్గ సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ఈ అప్పడాల్లో నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను నువ్వులు వచ్చేసి 4 tablespoons యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా తెల్ల నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మంచి కలుపుకోవాలి. బ్యాటర్ వచ్చేసి లూజ్ అవ్వకుండా చూసుకోండి, అందుకే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా పిండిని అయితే కలుపుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేతిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే ఏంటంటే పిండి అన్నది చేతికి అంటుకోకుండా ఉంటుంది. అలా ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని ఇట్లా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. మనకి పిండి అన్నది జిగురు రావాలన్నమాట. అలా జిగురు రావడానికి ఇలా 2 hands తో ఇలా రుద్దుకుంటూ కలుపుకుంటాము. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండి జిగురు వచ్చి అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా పిండి అన్నది ఇలా సాగాలన్నమాట. చూసారా, ఇలా లాగుతుంటే ఎలా వస్తుందో అలా వస్తే పిండి కరెక్ట్గా మిక్స్ చేసినట్టు. నాకైతే ఇక్కడ 20 to 30 minutes పట్టింది పిండి ఇలాగా రావడానికి. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్పూన్తో పిండి అంతటికి దగ్గరికి తీసేసుకోండి, ఇట్లా వస్తుంది. ఇప్పుడు అప్పడాలు మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ తీసుకొని ఇలా చిన్నగా ఉండలు తీసుకోండి. చేతికి ఆయిల్ రాసుకోవడం మర్చిపోకండి, లేదంటే చేతికి అంటిపోతుంది. చిన్నగా రౌండ్స్ చేసుకున్న బాల్స్కి ఇలాగా నువ్వులు ఇలా అంటించుకొని కొంచెం బియ్యం పిండి వేసుకొని ఇలా చపాతీలుగా అద్దుకోవాలి. ఎక్కువ థిక్నెస్ ఉండకూడదు, అలా అని చెప్పి పల్చగా కూడా ఉండకూడదు. కరెక్ట్గా లైట్ థిక్నెస్గా ఉండాలి. మరీ పలుచగా కూడా ఉంటే ఏంటంటే కింద అంటికిపోతుంది. సో నేను చూపిస్తున్న విధంగా అప్పడాలన్నది ఒత్తుకోండి. నేను ఒక అప్పడం చూపిస్తాను చూడండి. ఇలా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. పౌడర్ ఏంటి అంతుంది అని అనుకోకండి, డ్రై అయిపోయిన తర్వాత దులిపేసుకోవచ్చు. చూసారా, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చిన రిక్వైర్డ్ షేప్ లో కూడా మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోండి. కాకపోతే థిక్నెస్ మాత్రం నేను చూపించినంతే ఉంచుకోండి. మందంగా ఉంటే ఏంటంటే డ్రై అవ్వడం చాలా కష్టం అవుతుంది అండ్ కొంచెం పచ్చిగా ఉండిపోతుంది. సో అందుకని నేను చూపించిన థిక్నెస్ తీసుకుంటే అప్పడాలు మంచిగా డ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ అప్పడాలు మినపప్పు పెసరపప్పుతో చేసినవి కాబట్టి దీంట్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే దీంట్లో మనం ప్రిజర్వేటివ్స్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మీరు ఒక క్లీన్ ప్లాస్టిక్ షీట్ మీద కానీ లేదంటే మీ దగ్గర కాటన్ క్లాత్ అవైలబుల్ ఉంటే, ఇక్కడైతే నేను కాటన్ క్లాత్ తీసుకుంటున్నాను. కాటన్ క్లాత్ మీద ఈక్వల్ సైజ్లో అప్పడాల్ని స్ప్రెడ్ చేయండి. సేమ్ థిక్నెస్ ఉంటే మాత్రం అన్నీ ఈక్వల్గా డ్రై అయిపోతాయి, లేకపోతే కొంచెం టైం పడుతుంది. సన్లైట్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్ 2 to 3 days అప్పడాల్ని డ్రై చేయండి. అలా డ్రై చేయడం వల్ల ఏంటంటే ఏదైనా తేమ కానీ ఏమన్నా ఉంటే మాత్రం కంప్లీట్గా డ్రై అయిపోతాయి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత జాగ్రత్తగా రిమూవ్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. అప్పడాలు అయితే ఇలా డ్రై అయిపోతాయి కంప్లీట్గా 2 to 3 days తర్వాత. ఇదేంటి వైట్గా ఉంది అనుకుంటున్నారా? అది ఆ పిండి ఉంది కదా, ఆ పిండిని దులిపేసుకుంటే అప్పడాలు ఇలా క్లీన్గా తెల్లగా అయిపోతాయి అన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పడాల్ని ఇలా వేయించుకోవాలి.
ఎక్కువసేపు ఆయిల్లో ఉంచకూడదు. ఇలా పొంగంగానే వెంటనే ఇంకో సైడ్ తిప్పేసి వెంటనే తీసేయాలి. హాట్ రైస్ తో గానీ, పప్పు, సాంబార్, రసం, అలానే కర్డ్ రైస్ తో గానీ అన్నిటికీ పర్ఫెక్ట్ కాంబినేషన్. ట్రెడిషనల్ రెసిపీస్ ని ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆల్వేస్ ది బెస్ట్ అనే చెప్తాను నేను. మీరు కూడా ఈ హోమ్ మేడ్ అప్పడాల రెసిపీని ట్రై చేసి కమెంట్ లో ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం అండ్ ఈజీ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం కిచెన్ క్రేవింగ్స్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ట్రెడిషనల్ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.